తీస్తే వైపు అన్నం పెట్టి అమ్మా బట్టి అదేలేదురా ఈ పాదమ్మకు నాడుతున్నాదా మంచిగా హుషారుగా ఉన్నారా అందరూ హుషారుగానే ఉన్నారు నువ్వు హుషారుగా ఉండి చాలు వెనక్కి ఉండాలి అందరూ
ఆ అమ్మవారు మహిమ చేత సలిసీమలు కావించారట. సలిసీమలు కానిచ్చినారంట. సలిసీమలు కావించి మహాతల్లి ఆ కాశేటి కాయలు కూడా తినడానికి ముందే ఎప్పుడైతే అమ్మవారట ముందు చాపి అమ్మవారు పొలాంగి కింద అమ్మవారు చెట్టు కింద మహన్నాథరాజు చెట్టు పైన చెట్టు పోయి ఎప్పుడైతే దొరుకుతున్నారో సరుసేవుడు సంజయము గావిస్తూ ఉన్నది మహాతల్లి. ఎలాగయ్యా రామ రామ రామదేవ రామామి రామ ఆయన మటుమాయమైపోయి నెరేడు మారేడు మసిగాయలు అయిపోయాయి. ఇది అమ్మవారు సత్యమే. అయితే మహాత్ముడికి మత మాంసం అయ్యి ఉండి ఆ మాంసాన్ని గనక తరిగి గొడ్డలకి హింసలము తరిగించి ఆ కొడవలకు కక్కు పట్టించి ఆ మాంసం కనుక పూర్తి ఆ మాంసం ఎవరు తింటారు అబ్బాయి? ఎవరు తింటారయ్యా? మండాద్రి సముద్రంలో మరుగోవు పుట్టి గోవు పుట్టగానే గోరక్షుడు పుట్టి గోరక్షుడు కొలిచిన అమృతం హరిదేవతలకు పంచిపెట్టి ఆయనకు పడమారి అది ఎట్లా ఉంటే యుగానికి ముందు ఆది జామంతుడు నేటి వారు జన్మించారు. వారు తింటారయ్యా మద మాంసము. అంటే ఈ రాజు ప్రధానులు బట్టుముక్తులు కూడా అంటూ ఉన్నారట, ఈ మద మాంసం మనం తినడం కాదు, ఇక మద మాంసం అంటే ఈ మాంసం మనం తినేవాళ్ళం కాదు నాన్న. మటవాళ్ళ చేసి మొత్తం ఎక్కించి ఈ అష్టాద వర్ణములు ఎవరన్నా తినే రాజులు కనుక ఇక్కడ ఉన్నారా? లేరు. మతం ఒక చేత, ధర్మం ఒక చేత, మంది మహమ్మలోంచి మంది గర్వంతో ఉండి మగవాడు గర్భమును జన్మించుకొని మతముతో మాట్లాడుతున్నాం. ఆకలి అయితే రాళ్ళు మట్టి తిను, మదమాంసం వండించి తింటావా అని చెప్పేసి బాలరాజును అడిగితే అది తల్లి తన తల్లి మహారాజు యమరాజు వచ్చి మూట కట్టి ఎదురుకొచ్చి అమ్మవారి భాండవులు 3 రాళ్ళు పొంగలుగా పెట్టి శరీర మహాంతల్ని చూసావా అబ్బాయి? అయ్యా, అలనాడు అమ్మవారి సత్యం చేత 3 రాళ్ళు పొగటి రాళ్ళు పెట్టి గోవు దొక్కన భూమి గోరంతా వెతికి 1,30,000 దేవతలకు ఇందులు పెట్టారంట మహానుభావులు. 1,30,000 దేవతల కంటే బుద్ధి పెట్టారంటే అమ్మవారి సత్యము, అమ్మవారి భక్తి, అమ్మవారి శక్తి, అమ్మవారి తరలించి ఈ మాయలు కావిస్తూ ఉంటే బాలరాజు చెప్తున్నారంట,
ఎలాగ తెలుసా? ఎలాగయ్యా? రాము అమ్మా మాయదరించాయనేమో చట్టు పెట్టినాది, ఎందుకు వచ్చాయనేమో కుండ పెట్టినాడు, మాయమైపోయింది. మాసమయ్యానేమో పట్టు మాయమయ్యి మాసమయ్యేమో తల్లి వచ్చినది, తల్లి వచ్చినది. అమ్మవారు అనే సంగతి ఆ, మరిచిపోతున్నారు. ఆ, ఇప్పుడు 3 అయింది. ఆ, మాసం కూడా బట్టి మాయం చేసి ఆ, బాధలో చుట్టుబడి ఆ, తిరిగి 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 దేశమంతా తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చి ఒళ్ళు నొప్పులు వచ్చి ఆ, అలా అన్నగాని ఆ, అమ్మ అన్నది. ఆ, అమ్మవారు ఆ, అమ్మవారు అమ్మంటే ఆ, మనకి శరణం. ఆ, అయ్యా అయ్యా, ఇలా చూస్తేనే 15 కాయలు పుచ్చుకుంటే అప్పానవుతాను, ఆ, ఇవాళ చూస్తేనేమో మదమాసం ఎవరో తినే రాజులు మన పిల్లగాళ్ళు ఆగలిసినట్టు తెలిసి ఆ, మరి ఎంతకంటే మోక్షం కలిగింది చెప్పు నాన్న. ఎక్కడికి పోతే మోసం కలిగిందయ్యా? అని చెప్పి బాలరాజులు అడిగితే అప్పుడు అంటుంది అమ్మవారు ఆ, ఏమంటారు? ఎలాగా ఎలాగయ్యా? ఎవరో చూసేది ఆ, ఎలాగ తెలుసా? ఆ, ఇక అమ్మవారంటే నేను ఆది మహాశక్తు నానా నానా, మేము నడవలేకపోతున్నాం నాన్న. ఆ, అయ్యో కాళ్ళన్నీ బట్టలు వచ్చి ఆ, అన్నావా అనగా ఆ, నానా, మమ్మల్ని పంపిస్తున్నాం అంటే ఆ, అమ్మా ఎక్కడ తిరుగుతున్నారు? చిన్న ఊపు వచ్చే పాట ఊపిరి రావాలి, డబ్బులు గట్టిగా కొట్టాలి. అలాగే కొట్టడానికి శాంతి చేయట్లా. 150 పైబడి సంవత్సరాల చరిత్ర కలిగిన జాతర, పదమూడు వీధి జాతర ఓపాలి. తల్లి బంగారు తల్లి అమ్మగలమ్మ అమ్మవారికి 3 రాష్ట్రానికి పోయిన అమ్మవారికి అవసరం ఇవ్వడానికి వచ్చిన వారు మీరు అమ్మవారి చిన్నకి కొంచెం జరగాలి. హలో కొంచెం రావా దగ్గర రావా హలో చదువులు పెట్టుకోండి. చిత్తూ చిత్తూ కొమ్మ చెరువుని
అందరూ అందము ఆనందము పరమానందము ఆనందము ఆనందము
విజయము